నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నూతనంగా పెన్షన్లను మంజూరు చేసేందుకు కసరత్తు చేస్తున్న కూటమి ప్రభుత్వం. భీమవరంలో వెల్లడించిన మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. తణుకు నియోజకవర్గంలో 126 మంది వెలుగు వివోఏలకు స్మార్ట్ ఫోన్లను అందించిన ఎమ్మెల్యే ఆర్ఎంఎల్ఏ హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగులు. తణుకు ప్రాంతంలో ఘనంగా నిర్వహించిన పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు. వేలుపూరులో కార్మికులను సన్మానించిన మాజీ సర్పంచ్ కృష్ణవేణి. దళిత కులాలకు మత స్వేచ్ఛ హక్కును కల్పించాలి. తణుకు రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్ చేసిన ప్రతిపక్ష రాజకీయ పార్టీలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితో ముందడుగు వేస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలు. తాడేపల్లిగూడెం పంచాయతీరాజ్ సభలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు భవిష్యత్తులో మంచి పదవులు ఇవ్వనున్న వైసీపీ నాయకత్వం. కాళమండల వైసీపీ సభలో చెప్పిన ఎమ్మెల్సీ శ్రీనివాస్. క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న కూటమి ప్రభుత్వం. తూర్పుగోదావరి జిల్లాలో పేర్కొన్న ఏపీ క్రీడా సంస్థ చైర్మన్ రవినాయుడు. టీబీ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉంటూ వైద్య సేవలు పొందాలి. మామిడికుదురు మండలం లూటుకూరు గ్రామంలో ప్రజలకు విజ్ఞప్తి చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి భరతలక్ష్మి. గృహహింసకు గురైన మహిళలు వన్ స్టాప్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలి. ఉద్బోధించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. నూతన వయోవృద్ధులు, వితంతువులు, అంగ వికలాంగుల అన్ని రకాల పెన్షన్లను మంజూరుకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అధికారులతో అంచనాలు సిద్ధం చేయిస్తున్నట్లు రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన భీమవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జూన్ 1వ తేదీ నుండి వితంతువు పెన్షన్ల దరఖాస్తుల ప్రక్రియ అనంతరం వికలాంగులకు, తర్వాత దశలో వయోవృద్ధులు, ఇతర పెన్షన్ల మంజూరుకి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు. మీరు ఇచ్చి వెళ్ళిపోయినా సరే మీ సమస్య పరిష్కారం అయ్యే విధంగా కూడా వాళ్ళందరికీ పనిచేస్తున్నారు ఇక్కడ, అవునా కదా. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా చాలా మంది పెట్టుకుంటున్నారు. ఇప్పుడే దాదాపుకి చాలా మందికి వచ్చినాయి కూడా ఇక్కడ వైద్యం నిమిత్తం. మీకు ఏంటంటే ఆరోగ్యం ఏదైనా బాగుతా ఆపరేషన్ కావచ్చు, ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే మీరందరూ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధిని పెట్టుకుంటున్నారా లేదా? చాలా మంది పెట్టుకున్నారు, ఇప్పుడు కూడా వచ్చుంటాయి. ఇది ఈ రోజునే కాకుండా ఈ శుక్రవారం అనేదే కాకుండా అప్లికేషన్స్ ఏ రోజైనా ఇక్కడ ఆఫీస్లో తీసుకుంటున్నారు. తీసుకుని మీకు ఏం పేపర్స్ కావాలి, ఏం ఎలా ఉంటే ఎలా అవుతుందని చెప్పి ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా ఆఫీసులో కూడా పనిచేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 2 కోట్ల పైనే 3 కోట్ల చిల్లర మీ అందరికీ కూడా మన నియోజకవర్గంలో వివిధ కారణాల వల్ల ఇబ్బందులు పడ్డ ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా చాలా అప్లికేషన్స్ ఉంటాయి. చాలా మంది మీరు ఇంకో విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు ఒంటరి మహిళలు వితంతు పెన్షన్ అనేవి చాలా మందికి వచ్చినాయి. దాదాపు ఎన్ని వచ్చింటాయి శేఖర్ గారు? ఈ కార్యక్రమంలో ఈ పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు పామర్తి వెంకటరమయ్య, ఉప్పులూరి చంద్రశేఖర్, ఎండి షబీనా, పట్టణ భీమవరం, వీరవసరం మండలాల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, కొల్లేపర శ్రీనివాసులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ పరిధిలోని తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాలకు చెందిన 126 మంది వెలుగు వివోఏలకు మంజూరైన స్మార్ట్ ఫోన్లను ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ శుక్రవారం తన కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ అహర్నిశలు శ్రమిస్తున్న వివోఏల సేవలు వెలకట్టలేనివి అంటూ ప్రశంసించారు. వీరి సేవలను సమన్వయపరిచేందుకు స్మార్ట్ ఫోన్లను ప్రభుత్వం అందజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 25,000 మంది వివోఏలకు
5G స్మార్ట్ ఫోన్స్ని అందించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి నాయకత్వంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళల ఆర్థిక భరోసాకి పెద్దపీట వేయడం జరుగుతుంది. ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళ పారిశ్రామికవేత్తగా రావాలి. డ్వాక్రా గ్రూపుల నుంచి వ్యాపార మెలకువలు నేర్పే విధంగా, మార్కెటింగ్ సౌకర్యాలను తెలియజేసే విధంగా, మహిళలు ప్రొడ్యూస్ చేసినటువంటి వస్తువులకు ఒక బ్రాండింగ్ ని కూడా ప్రభుత్వం కల్పిస్తూ ఈరోజు డ్వాక్రా సంఘాలని ఇంకా బలోపేతం దిశగా ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈరోజు వివోఏలకి, మనకు పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి అకౌంటింగ్ కానీ ఇతర కార్యక్రమాలు, డ్వాక్రా గ్రూపులకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈజీగా చేసుకునే విధంగా వివోఏలకి ఈ స్మార్ట్ ఫోన్ని అందించడం జరుగుతుంది. దీని ద్వారా మీరు ఇంకా సమర్థవంతంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ డ్వాక్రా సంఘాలను మరింత బలోపేతం అయ్యే విధంగా కూడా మీరందరూ కూడా కృషి చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే దువ్వ గ్రామానికి చెందిన కోదండ రామాలయంలో నిర్వహించిన శ్రీరామ మహాసామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవంలో కూడా ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ పాల్గొని నిర్వాహకులను అభినందించారు. ఇది ఇలా ఉండగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని విడనాడాలని కోరుతూ అంబికా డ్యాన్స్ అకాడమీ, సాయి డ్యాన్స్ స్టూడియోల సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రపతి రోడ్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని డ్యాన్సర్లతో కలిసి ఆయన కూడా డ్యాన్స్ చేసి నిర్వాహకులను ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా అకాడమీ నిర్వాహకులు జవాది అంబిక, టీం ప్రతినిధులు మద్దాల సతీష్, ఎం భారతిలను ప్రశంసించారు. ఇటువంటి ఉత్తమ కళాకారుల వల్ల ప్లాస్టిక్ నిషేధం లాంటి ప్రజా ప్రయోజనకర అంశాలు జనంలోకి వెళ్లగలవన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ పాల్గొన్నారు. భోజనం తినగా మిగిలిన వ్యర్థాలు, టీ పొడి అన్నమాట. ప్లాస్టిక్ సంచులు, బ్యాటరీలు. ఇంకా కూటమి కార్యాలయంలో ఇరగవరం మండల తెలుగుదేశం కార్యకర్తల వ్యక్తిగత సమస్యలపై నిర్వహించిన సమావేశంలో కూడా ఆర్మిలి రాధాకృష్ణ పాల్గొని వారి సమస్యలను ఆలకించి పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. విద్య, వైద్య, వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ సమస్యలను కార్యకర్తలు వివరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గోపిశెట్టి రామకృష్ణ, మండల అధ్యక్షులు బొంతు శ్రీనివాస్, కార్యదర్శి పోతురెడ్డి శ్రీనివాస్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు చుక్క సాయిబాబులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ పరిధిలో శుక్రవారం పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తుంది.
భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత గ్రామీణ స్వావలంబన దిశగా అడుగులు వేయాలని గాంధీజీ కలలు కన్నారు. అందుకు అనుగుణంగా రాజ్యాంగంలోని 40వ అధికరణ క్రింద గ్రామ వికాసానికి మూలమైన స్థానిక సంస్థలను ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణ, స్వయం ప్రతిపత్తికి అవసరమైన అధికారాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే కట్టబెట్టారు. 1952లో ప్రవేశపెట్టిన సాముదాయిక అభివృద్ధి పథకం నిర్దేశిత లక్ష్యాలను అందుకోకపోవడానికి కారణం గ్రామస్థాయిలో ప్రజల భాగస్వామ్యం కొరవవడమేనన్నది చేదు నిజం. 1991లో అప్పటి ప్రధాని పివి నరసింహారావు ప్రభుత్వం దీన్ని గుర్తించి మంచి మార్పు కోసం పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టారు. ఇందులోని 73వ రాజ్యాంగ సవరణ గ్రామీణ స్థానిక సంస్థలకు, 74వ సవరణ పట్టణ స్థాయి స్థానిక సంస్థలకు సంబంధించినది. ఈ బిల్లు 1993 ఏప్రిల్ 24న చట్టరూపం దాల్చింది. దాంతో ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థలకు ఆర్థిక, రాజకీయ సాధికారత కల్పించేందుకు 73వ సవరణలో పలు ప్రతిపాదనలు చేశారు. వాటి ప్రకారం 29 అంశాలను స్థానిక సంస్థలకు బదిలీ చేయాలి. మహిళలకు 3/1 స్థానాలు కేటాయించాలి. ఎస్సీ, ఎస్టీలకు 3 అంచెల్లోనూ వారి జనాభాను బట్టి సీట్లు కేటాయించాలి. వీటన్నిటితో పాటు ప్రజల భాగస్వామ్యంతో గ్రామ సభలు నిర్వహించాలి. ఇందులో భాగంగా తణుకు మండలం వేల్పూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తాజా మాజీ సర్పంచ్ విశ్వనాథం కృష్ణవేణి అధ్యక్షతన ఈ దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. గ్రామంలో జరిగిన అభివృద్ధిని చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సాధారణ నిధులతో పాటు వివిధ పథకాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన 4,09,76,000 రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు. అనంతరం పంచాయతీ కార్మికులైన ధనాల వెంకటేశ్వర్లు, పోట్రు వెంకన్న, సోమాదుల గంగమ్మలను విశ్వనాథం కృష్ణవేణి ఇతర ప్రముఖులు సన్మానించారు. పంచాయతీరాజ్ అంటే ఎప్పుడూ కూడా మనం గ్రామ సభలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మన వేల్పూరు గ్రామం ప్రత్యేకత మన ఆర్మిల్ వెంకటరత్నం గారు తాతయ్య గారి నుంచి కూడా వేల్పూరు గ్రామం ఎప్పుడు కూడా స్వచ్ఛందంగా మనకి పరిపాలన జరుగుతూ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కరెంటు ప్రతిదీ కూడా, సాగునీటి వ్యవస్థ ప్రతిదీ కూడా అంతా కూడా మనకి ముఖ్యంగా తాతయ్య గారు అన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు నా పరిధిలో జరిగినటువంటి వర్కులన్నీ కూడా 4,50,00,000 అలాగే ఎమ్మెల్యే గారు ఎంపీ నిధుల నుంచి కూడా జరగడం జరిగింది. ఎమ్మెల్యే గారి ప్రోత్సాహం కూడా మాకు ఎప్పుడు కూడా ముందుండి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. పంచాయతీ వ్యవస్థ ఇప్పుడు కూడా ముందు ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వల్లూరి వెంకట రామ్మోహన్, మాజీ ఉప సర్పంచ్ రెడ్డి నరేంద్ర ప్రసాద్, పంచాయతీరాజ్ కార్యనిర్వహణ అధికారి సుంకర రత్నమాలికలు పాల్గొన్నారు. భారతదేశంలో అంటరానితనం, వివక్షత వల్లే దళిత వర్గాలు, ప్రజలు మతం మారుతున్నట్లు ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ చెప్పారు. దళిత కులాలకు మత స్వేచ్ఛ హక్కు కల్పించాలని కోరుతూ తణుకు స్వరాజ్య భవన్లో శుక్రవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ మతానికి సంబంధించి రాజ్యాంగ విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1950 రాష్ట్రపతి ఉత్తర్వు 3వ పేరాను రద్దు చేసి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కానీ రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన కావాలన్నమాట, రాజ్యాంగబద్ధమైన హక్కులు కావాలని కోరేవాళ్ళంతా ఉద్యమాన్ని బలపరచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి అంశం మతపరమైన వివక్ష చూపించడం, వాస్తవానికి ప్రశ్నించడంలో మొట్టమొదట దిగినవి లేవు, సిక్కు మతం లేదు, బౌద్ధం లేదు, కానీ భారతీయ మతాలనే పేరుతోటి వాటికి తర్వాత రిజర్వేషన్ పొందే అవకాశాన్ని కల్పించడం జరిగింది. రాజ్యాంగ విరుద్ధమైన వాటికి కూడా కోర్టులు అనుమతిస్తున్నాయి. మన సమాజంలో కులాలు చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో ఉన్నాయి. కుల వివక్ష చాలా తీవ్రమైన స్థాయిలో ఉంది. ఈ వివక్ష వల్లనే మతం మార్పు జరుగుతూ ఉంది. వివక్షే కారణం. ఇక్కడ మిగిలిన మతాలకి మారితే వాళ్ళకి అవకాశం ఉంది, బౌద్ధంలో మారితే అవకాశం ఉంది, సిక్కులో మారితే అవకాశం ఉంది. కానీ క్రైస్తవులుగా మారినా, ముస్లింగా మారినా అవకాశం ఉంది. 2 మతాలకి
అది దీంట్లో ఉన్నటువంటి కీలకమైనది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కార్యదర్శి అబదాసరి లాజర్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ దిర్సిపో రామకృష్ణ, సిపిఐ సిపిఎం నాయకులు బొద్దాని నాగరాజు, సికిలే పుష్పకుమారి, పివి ప్రతాప్, బార్ అసోసియేషన్ కార్యదర్శి బెంకం రవికుమార్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. తణుకు వేల్పూర్ రోడ్లోని ఆయేషా ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ GIOల సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన వేసవి విజ్ఞాన శిక్షణా తరగతులు శుక్రవారం ఆరంభమయ్యాయి. వివిధ జిల్లాలలో 7వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులు ఆసక్తితో హాజరై తరగతులను ఆలకించారు. గోదావరి జిల్లాలోని తణుకు పట్టణంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఆయిషా ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీలో సమ్మర్ క్లాసెస్ పెట్టడం జరిగింది. మే 5వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో పిల్లలకు విద్యతో పాటు యాక్టివిటీస్, గేమ్స్ అన్నీ పెట్టి తల్లిదండ్రులతో ఏ విధంగా మెలగాలి, ఇంకా పొరుగువారితో ఏ విధంగా మెలగాలి అన్నీ నేర్పించడం జరుగుతుంది. ఈ సమ్మర్ క్లాసెస్లో పిల్లలను 7వ తరగతి నుండి డిగ్రీ వరకు తీసుకోవడం జరుగుతుంది. ఈ సదవకాశాన్ని తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా వినియోగించుకోవాల్సిందిగా ప్రోత్సహిస్తున్నాము. ఇందులో పిల్లలకు హాస్టల్ వసతి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లాం హింద్ అధ్యక్షురాలు అమీనా సాహెబ్, నిర్వాహకులు అబ్దుల్ రెహమాన్, షేక్ మునిరా, షేక్ ఫర్జానా, షేక్ సుమయ్య, షేక్ షాహిన్లు పాల్గొన్నారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 14 మందికి ఉచితంగా నేత్ర శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు క్లబ్ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ తెలిపారు. ఇటీవల తమ క్లబ్ నిర్వహించిన నేత్ర వైద్య శిబిరంలో వీరికి వైద్య నిపుణులు ఆపరేషన్లు అవసరమని గుర్తించడంతో ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు. ఇందుకు సహకరించిన వేమగిరి పరమహంస యోగానంద నేత్ర వైద్యశాలను వెంకటకృష్ణ అభినందించారు. యోగానంద కంటి ఆసుపత్రిలో తణుకు రోటరీ క్లబ్లో మన జరిగినటువంటి క్యాంపులో దాదాపు 17 మందికి ఆపరేషన్ అవసరమయ్యి వారందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న ఉదయం వారందరికీ కూడా ఆపరేషన్ చేయడం జరిగింది 14 మందికి. ముఖ్యంగా మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే కంటి ఆపరేషన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి మీకు అందరికీ కూడా ఉదయం లేచిన కాడి నుంచి రాబోయే 10 రోజులు 15 రోజుల్లో మీరు ఎలా ఉండాలి, టాబ్లెట్స్ ఎలా వాడాలి, దాన్ని తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, అలాగే ఎండలోకి ఎలా వెళ్ళకూడదు అన్నవి మీకు అందరికీ కూడా ఏమి తినాలి అన్నది కూడా మీకు అందరికీ కూడా హాస్పిటల్ తరఫున యాజమాన్యం మీకు అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి దీన్ని తప్పనిసరిగా తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం అయితే ఉంది. డాక్టర్ వత్సవాయి వెంకటరాజు సత్యవతి రోటరీ భవనంలో జరిగిన ఈ అభినందన సభలో కార్యదర్శి గోకవరపు సుధాకర్, మాజీ అధ్యక్షులు ఆనందం మస్తాన్రావు, సభ్యులు ఆకేటి కాశీ విశ్వనాథం, ఆకెళ్ల సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో పేదలకు మంజూరు చేసిన ఇళ్ల స్థలాలు ఎక్కడ ఉన్నాయో చూపాలని కోరుతూ సిపిఎం కార్యకర్తలు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు శుక్రవారం ధర్నా చేసి నినాదాలిచ్చారు. గ్రామంలో 320 మందికి పట్టాలిచ్చినప్పటికీ ఎంకా ఇళ్లను నిర్మించకపోవడం వల్ల ప్రయోజనం చేకూరలేదని ఆరోపిస్తూ అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ కామన మునిస్వామి, గ్రామశాఖ కార్యదర్శి ఇల్లందులపర్తి సత్యనారాయణ, నాయకులు బళ్ళ చినవీరభద్రం, లబ్ధిదారుల ప్రతినిధులు ఉగ్రాల శేషయ్య, దిరిసిపో చిన్నిలు పాల్గొన్నారు. ప్రకటనలు